జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉత్తరప్రదేశ్ పోలీసులు మరొక భారీ ఎన్కౌంటర్ అయితే చేశారు సరే ఎవరిని ఎన్కౌంటర్ చేశారు వాడెవడు ఏంది కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2017 వరకు క్రిమినల్స్ మాఫియా ముఠాలు గ్యాంగ్స్టర్ల ముందు సలాంలు కొడుతూ గడిపేటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పుడు అదే గ్యాంగ్స్టర్లను మాఫియా ముఠాలను క్రిమినల్స్ను పిట్టలను కాల్చుంటే కాల్చి పారేస్తారు దొరికితే ఇంక అయిపోయినట్టే లెక్క ఇంక వేరే మాట అనేదే లే గత 8 సంవత్సరాల కాలంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు 10,000కు పైగా ఎన్కౌంటర్లు చేశారంటే దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు ఏ రేంజ్లో పనిచేస్తారనేది చివరకు అత్యాచారాలు చేసే పారిపోయే వాళ్ళకు కూడా బుల్లెట్లతోనే సమాధానం ఇస్తారు మాట్లాడితే గోలీమారు అంతే ఇంక వేరే మాటే లే ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా మరొక ఎన్కౌంటర్ అయితే జరిగింది ఈ ఎన్కౌంటర్ను చేసింది ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ ఈ ఎన్కౌంటర్ జరిగింది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో కాదు ఇదేందిరా నీకేం మెంటలేమరా స్వామి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటావు కానీ ఉత్తరప్రదేశ్లో కాదంటావు నీ ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు ఒక్క నిమిషం ఓపిక పడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఉత్తరప్రదేశ్ పక్కనే ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ అయితే జరిగింది అదే ఇక్కడ ట్విస్టు సరే విషయానికి వస్తే ముక్తార్ అన్సారీ ఈ పేరు విన్నారు మీరా వీడి గురించి మీకు తెలిసే ఉంటుంది ఈ ముక్తార్ అన్సారీ మాఫియా డాన్ కమ్ పొలిటీషియన్ ఎన్ని హత్యలు చేశాడో వీడికే తెలియదు వీడి కింద కనీసం ఒక 5 గ్యాంగులు పనిచేస్తూ ఉంటా ఉన్నాయంట సరే యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఈ ముక్తార్ అన్సారీను జైల్లో వేయడం ఆ తర్వాత ఈ ముక్తార్ అన్సారీ తనను ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారని చెప్పేసి భయపడిపోయి గుండె ఆగిపోయి చచ్చిపోవడం అంతా కూడా జరిగిపోయింది ఇక ఈ ముక్తార్ అన్సారీ కింద 5 గ్యాంగులు పనిచేస్తా ఉన్నాయని చెప్పేసి ఇందాక చెప్పినా కదా వాటిలో ఒకటి అనుజ్ కనౌజియా గ్యాంగు వీడిపైన దాదాపుగా 25 కేసులు ఉన్నాయంట ఎన్నో హత్య కేసుల్లో కూడా వీడి నిందితుడు దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు గత 5 సంవత్సరాల నుంచి ఈ అనుజ్ కనౌజియా కోసం వెతుకుతున్నారు అయితే ఎప్పుడైతే ఈ మాఫియా డాను ముక్తార్ అన్సారీ మరణించాడో ఇక అప్పటి నుంచి ఈ అనుజ్ కనౌజియా పరారీలో ఉన్నాడు తనను ఎక్కడ పిచ్చుకుక్కను కాల్చి చంపుతారని భయపడిపోయి ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినాడు ఈ విధంగా పారిపోయినటువంటి ఈ అనుజ్ కనౌజియా ఒక్కో రాష్ట్రం తిరుగుతా చివరికి ఈ ఉత్తరప్రదేశ్ పక్కనే ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రానికి వచ్చి సెటిల్ అయినాడు ఎందుకంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉండేది సూడో సెక్యులర్ ప్రభుత్వం ఏముండదులే నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకొని అక్కడ సెటిల్ అయి ఉండొచ్చు అక్కడనే తన డెన్ ఏర్పాటు చేసుకొని హాయిగా జీవితం అయితే గడపసాగినాడు వీడు జార్ఖండ్లోని జంషెడ్పూర్లో నివసించసాగినాడు అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లో దందాలు చేయడం ప్రారంభించాడు అంటే పక్కనే ఉండి ఫోన్ల ద్వారా డీలింగ్స్ చేస్తా ఇంక ఈయన గారు సెటిల్మెంట్ చేసాగినాడు అనమాట మరి దందాలు చేస్తా ఉంటే యోగి పోలీసులు చూస్తా ఊరికే ఉంటారా అసలు ఏ మాత్రం కూడా ఊరుకోరు ఇక ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ జార్ఖండ్కు పోయినారు సరే వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులకు చెప్పాలి కాబట్టి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏం చేశారు ఆ విషయాన్ని జార్ఖండ్ పోలీసులకు అయితే చెప్పినారు సరే ఇక ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి జార్ఖండ్ పోలీసులు కూడా ఆ అనుజ్ కనౌజియాను అరెస్ట్ చేయడానికి అయితే వెళ్ళారంట అంతే ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులను చూడగానే ఈ అనుజ్ కనౌజియా పారిపోవడం ప్రారంభించాయంట పైగా పోలీసుల పైన 2 రౌండ్లు కాల్పులు జరిపినాయంట ఏది తప్పించుకునే క్రమంలో అంతే ఇక అనుజ్ కనౌజియా ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్కు మంచి అవకాశం అయితే ఇచ్చాడు ఎందుకంటే కాల్పులు జరిపినాడు కదా ఓడి కాల్పులు జరుపుతా అంటే యువతల వాళ్ళు ఎదురు కాల్పులు జరపచ్చు అనమాట బాగా అవకాశం ఇచ్చినాడు అంతే ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే ఈ అనుజ్ కనౌజియా పైన 10 రౌండ్లు కాల్పులు జరిపారంట అంతే దెబ్బకు ఈ అనుజ్ కనౌజియా గాడు అక్కడికక్కడే కుక్క సాగు తెచ్చాడు ఇదంతా చూసినటువంటి జార్ఖండ్ పోలీసులు షాక్ అయిపోయినారంట అచ్చం అంతా కూడా సినిమాల్లో జరిగినట్టే జరిగిందని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి మీడియాకంతా కూడా తెలియజేశారంట ఉత్తరప్రదేశ్ పోలీసులు అంటే అట్టే ఉంటుంది అర్థమవుతుందా యాక్చువల్గా సినిమాల్లో చూపిస్తారో సినిమాల్లో ఏదైతే జరుగుతుందో ఇక్కడ రియల్గా జరుగుతుంది అంటే పోలీసులు రియల్ హీరోలు అయిపోతారు అక్కడ అది ఎక్కడైనా కూడా పోలీసులకు పవర్స్ ఇస్తే వాళ్ళని నిజాయితీగా పనిచేయనిస్తే విషయం ఎట్లా ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్లయితే చేశారో అదే విధంగా జరుగుతుంది అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్